Worksheet 7, subtraction word problems. First one, from a roll of 150 meters long electric wire, a piece of wire of 85 meters 80 centimeter long is cut off. What is the length of the wire left in the roll? మొత్తం మనకి రోల్లో 150 మీటర్స్ లాంగ్ వైర్ ఉన్నింది. ఒక పీస్ కట్ చేశారు, మిగిలిపోయింది అంటే మొత్తంలో నుంచి ఆ కట్ చేసిన పీస్ లెంత్ తీసేయాలి కదా. ఓకేనా. స్టెప్స్ మనం ఎట్లా రాస్తాము? రోల్ ఆఫ్ 150 మీటర్స్ లాంగ్ వైర్ అన్నారు అంటే లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వైర్ లేదా టోటల్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వైర్ ఆర్ యాక్చువల్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వైర్ అని మనం రాస్తాము. సో మనం ఇలా స్టెప్స్ రాసేయాలి పిల్లలు. లెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ రాశాను, పీస్ ఆఫ్ వైర్ కట్ ఆఫ్. ఇక్కడ చూడండి వాడి లెక్కలో ప్రాబ్లంలో ఇచ్చారు పీస్ ఆఫ్ వైర్ కట్ ఆఫ్ అని. సో నేను అది రాశాను. లెంత్ ఆఫ్ పీస్ ఆఫ్ వైర్ కట్ ఆఫ్ అని కూడా రాయొచ్చు. ఓకే, స్టెప్స్ ఇట్లానే రాయాలని ఏం లేదు, కొంచెం గ్రామటికల్గా మీనింగ్ఫుల్గా రాస్తే చాలు. సో లెంత్ ఆఫ్ ద వైర్ లెఫ్ట్ ఇంత ప్రాబ్లంలోనే ఉంటుంది. లెంత్ ఆఫ్ ద వైర్ లెఫ్ట్ ఇన్ ద రోల్ కూడా రాయొచ్చు. ఓకే, సింపుల్గా, వీలైనంత సింపుల్గా. సో ఇక్కడే మనం సబ్ట్రాక్షన్ చేస్తే సెంటీమీటర్స్ లేవు కాబట్టి 0 పెట్టేద్దాం. సో హియర్ 0, బారో తెస్తే 10 - 8 2. సో ఇక్కడ మనం బారో తీసుకెళ్ళాం, 9 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. ఓకే, 9 - 5 4, 14 - 8 అంటే 6. సో ఇంకా ఎంత మిగిలిపోయింది అంటే 64 meters 20 centimeters. Second question, a cloth shop had 180 meters 45 centimeters of uniform cloth. మొత్తం ఉండింది క్లాత్ అనమాట. అవుట్ ఆఫ్ ఇట్ 95 meters 65 centimeter cloth was sold. అమ్మేశారు. సోల్డ్ అంటే అమ్మేయడం. హౌ మచ్ క్లాత్ వాజ్ లెఫ్ట్? సో ఇక్కడ మనం ఏం రాయాలి? ఫస్ట్ లెంత్ ఆఫ్ యూనిఫామ్ క్లాత్ ఇన్ ద షాప్ అలా రాసేయచ్చు, లేదా టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్ సింపుల్గా నేను రాసాను. ఓకే, టోటల్ లెంత్ ఆఫ్ క్లాత్ ఎంత ఇచ్చారమ్మా? 180 meters 45 centimeters. నెక్స్ట్ ఏంటి? క్లాత్ సోల్డ్ కదా. సో లెంత్ ఆఫ్ క్లాత్ సోల్డ్ అమ్మేసింది. ఓకే, సో 95 meters 65 centimeters సోల్డ్ చేశారు. అండ్ హౌ మచ్ క్లాత్ లెఫ్ట్? సో లెంత్ ఆఫ్ ద క్లాత్ లెఫ్ట్. ఓకే, స్టెప్స్ రాయడం మీకు రావాలి. అంటే ఇక్కడ మనం మైనస్ చేస్తాము, 0, ఇక్కడ 14, ఇక్కడ వెంటనే 9 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచే కదా మనం బారో తెచ్చాం, 7 రాస్తాం. సో 14 - 6 అంటే 8 meters, 9 - 5 4, 8, 17 - 9 అంటే. సో దిస్ ఈస్ 84 meters 80 centimeters క్లాత్ ఇంకా మనకి లెఫ్ట్ అవుట్ మిగిలిపోయి ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం, ఏ 60 meters 85 centimeters లెంత్ ఆఫ్ ఐరన్ వైర్ వాజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ 180 meters 50 centimeter లెంత్ ఆఫ్ ఏ రోల్డ్ ఐరన్ వైర్. అంటే ఇక్కడ టోటల్ లెంత్ ఇదమ్మా, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది. పెద్ద వాల్యూ టోటల్ లెంత్ అని, ఇది కట్ చేశారు. హౌ మచ్ వైర్ వాజ్ లెఫ్ట్? సో ఫస్ట్ మనం ఎట్లా రాస్తాము? టోటల్ ఆర్ యాక్చువల్ లెంత్ ఆఫ్ రోల్డ్ ఐరన్ వైర్ ఎంత ఉంది? 180 meters 50 centimeters. లెంత్ ఆఫ్ ఐరన్ వైర్ కట్ ఆఫ్ 60 meters 85 centimeters. సో హౌ మచ్ వైర్ వాజ్ లెఫ్ట్ ఇన్ ద రోల్ అని అడిగారు. సో లెంత్ ఆఫ్ వైర్ లెఫ్ట్ ఇన్ ద రోల్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో హియర్ 4 ఉంటుంది, ఇది 14, ఇది 9 7. ఓకే, ఒకేసారి రాసేద్దాం అంటే పోదు కాబట్టి. సో 10 - 5 5, 8 14 అంటే 6 అనమాట. సో ది మీటర్స్ 9, 17 - 6 అంటే అగైన్ ఎందుకు బారో అవసరం లేదు. 7 - 6 1 1. సో హియర్ ఇట్ ఈస్ 119 meters 65
centimeters. Fourth problem. In a high jump competition, Ramu recorded 1 meter 80 centimeters height and Raju recorded 1 meter 3 centimeters. Who jumped higher and how much? ఓకే, ఇక్కడ మనం స్టెప్స్ ఏం రాయాలి అంటే రికార్డెడ్ హైట్ ఆఫ్ రాము, కొంచెం రికార్డెడ్ హైట్ ఆఫ్ రాము అట్లా. సో రికార్డెడ్ హైట్ ఆఫ్ రాము ఎంత రికార్డ్ అయిందమ్మా? 1 మీటర్ 80 సెంటీమీటర్. నెక్స్ట్ రికార్డెడ్ హైట్ ఆఫ్ రాజు ఎంత? 1 మీటర్ 3 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వీడేమో 1 మీటర్ 80 సెంటీమీటర్ జంప్ చేశాడు అండ్ రాజు 1 మీటర్ 3 సెంటీమీటర్స్ జంప్ చేశాడు. హూ జంప్డ్ హయ్యర్? 80 ఎక్కువ కదా, సో సెంటీమీటర్స్ మీటర్స్ సేమ్గా ఉన్నాయి, 80 సెంటీమీటర్స్ ఎక్కువ కాబట్టి ఎవరు మనకి ఎక్కువ జంప్ చేశారమ్మా? రాము. ఓకే, సో అది రాస్తాము. రాము జంప్డ్ హయ్యర్. హూ జంప్డ్ హయ్యర్? రాము జంప్డ్ హయ్యర్. అండ్ హౌ మచ్ అంటే ఇప్పుడు మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇది మైనస్ చేద్దాం. సో ఇది 10, ఇక్కడ వచ్చేసి 7. సో 10 minus 3 7, 7 minus 0 7 and 1 minus 0. సో 0 meters 77 centimeters. అంటే రాము జంప్డ్ హయ్యర్ బై 77 సెంటీమీటర్స్. ఎంత ఎక్కువ జంప్ చేశాడు అంటే 77 సెంటీమీటర్స్ మనకి ఎక్కువ జంప్ చేశాడు. Fifth problem. Ranga purchased a cloth measuring 9 meters. Out of this cloth, he gave 2 meter 50 centimeters to the tailor for stitching a shirt. How much cloth was left with him? మొత్తం క్లాత్ ఎంత పర్చేస్ చేశాడు? పర్చేస్డ్ అంటే కొనడం అమ్మ. 9 meters క్లాత్ పర్చేస్ చేశాడు. అవుట్ ఆఫ్ దిస్ క్లాత్ టైలర్కి ఇంత ఇచ్చాడు, 2 meters 50 centimeters ఇచ్చాడు. లెఫ్ట్ విత్ హిమ్ అంటే మిగిలిపోయింది ఎంత అని. ఓకే, సో మనం స్టెప్స్ ఎట్లా రాస్తాం? టోటల్ లెంగ్త్ ఆఫ్ ద క్లాత్ పర్చేస్డ్. ఈ టోటల్ రాయకపోయినా ప్రాబ్లం లేదు, లెంగ్త్ ఆఫ్ క్లాత్ పర్చేస్డ్ అని రాయొచ్చు. ఎంత పర్చేస్ చేశాడు పిల్లలు? 9 meters పర్చేస్ చేశాడు. నెక్స్ట్ టైలర్కి ఇచ్చింది లెంగ్త్ ఆఫ్ క్లాత్ గివెన్ టు టైలర్. ఎంత ఇచ్చాడమ్మా? 2 meters 50 centimeters ఇచ్చేసాడు. ఓకే, అండ్ క్లాత్ లెఫ్ట్ విత్ హిమ్. లెంగ్త్ ఆఫ్ క్లాత్ లెఫ్ట్ సింపుల్గా రాయొచ్చు, క్లాత్ లెఫ్ట్ విత్ హిమ్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఎలా వస్తుంది? మనం మైనస్ చేస్తాం వీటిని. ఇక్కడ సెంటీమీటర్స్ లేదు అంటే 0 పెట్టేయండి. ఓకేనా? 0 minus 0 0. ఇక్కడ 10 ఉంటుంది, 6 తెచ్చుకుంటే ఇక్కడ 8 ఉంటుంది. 10 minus 5 5 and 8 minus 2 6. సో 6 meters 50 centimeters క్లాత్ తన దగ్గర ఇంకా మిగిలిపోయి ఉంటుంది. వర్క్షీట్ 8 ఏమంటే ఇంతవరకు మనం ఎడిషన్ చేసాము, సబ్ట్రాక్షన్ చేసాం. ఇక్కడ ఒకే వర్డ్ ప్రాబ్లంలో 2 వస్తాయమ్మా, చూద్దాం. First one, a shopkeeper had a stock of cloth 90 meters long. He sold 12 meter 50 centimeter to a customer and 18 meters 80 centimeters to another customer. How much length of cloth is left with him? మొత్తము ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్ని మీరు అనలైజ్ చేయాలి అంటే ఫస్ట్ నీ దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి. 2 చాక్లెట్స్ ఒక ఫ్రెండ్కి ఇచ్చావు, ఇంకా 3 చాక్లెట్స్ ఒక ఫ్రెండ్కి ఇచ్చావు. ఇంకా ఎంత మిగులుతాయి అంటే ముందు ఈ రెండింటిని యాడ్ చేసి దానిని 10లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే నీకు 5 వస్తుంది, రైట్? సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా చేయాలి. ఫస్ట్ ఎంత క్లాత్ ఉండింది షాప్లో అంటే లెంత్ ఆఫ్ క్లాత్ ఇన్ స్టాక్ అని రాస్తున్నాను, 90 meters. ఓకే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం స్టెప్స్ రాద్దాం. తర్వాత ఒక కస్టమర్కి ఎంత అమ్మాడు? ఓకే, క్లాత్ సోల్డ్ టు 1 customer, లేదా లెంత్ ఆఫ్ క్లాత్ అని కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లెంత్ ఆఫ్ క్లాత్ సోల్డ్ టు 1 customer 12 meters 50 centimeters సెల్ చేశాడు. సోల్డ్ అంటే అమ్మేశాడు. ఓకే, నెక్స్ట్
ఇంకొక కస్టమర్ లెంత్ ఆఫ్ క్లాత్ సోల్డ్ టు అనదర్ కస్టమర్ 18 meters 80 centimeters అమ్మేశాడు. ఇప్పుడు మొత్తం ఎంత అమ్మినట్లు అది మనం తెచ్చిపెట్టుకోవాలి. ఇక్కడ ఇది యాడ్ చేసాం కదా, సో ప్లస్ ఇది 0, ఇక్కడ వచ్చేసి 13, 8 ప్లస్ 2 10 11 3, సో 31 meters 30 centimeters అమ్మాడు. ఇప్పుడు ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్లాత్ లెఫ్ట్ విత్ హిమ్ అంటే టోటల్ 90లో నుంచి మనము ఈ 31 meters 30 centimetersని సబ్ట్రాక్షన్ చేయాలి. మీరు విడిగా చేయండి. 90 meters 00 centimeters 31 meters 30 centimeters. ఓకే, 0 బారో తెచ్చుకుంటాము, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది. ఒకేసారి రాసుకుంటే మనకి మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయమ్మా. సో 58 meters 70 centimeters అనేది మనకి ఆన్సర్. సో 58 meters 70 centimeters. ఓకేనా, కొంచెం ట్రిక్కీ, అంటే ట్రిక్కీ ఏం లేదు, కొంచెం లెందీగా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అంతే. Second one, 2 pieces of ropes with lengths 12 meter 80 centimeter and 25 meter 80 centimeter are cut off from 80 meters long rope. మొత్తం రోప్ ఎంత ఉండింది? 80 meters. 2 pieces కట్ చేశారు దాంట్లో నుంచి. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద రోప్ లెఫ్ట్? ఎంత మిగిలింది అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేసి 80లో నుంచి తీసేయాలి. ఓకేనా, సో చూద్దాం. టోటల్ లెంత్ ఆఫ్ ద రోప్ 80 meters. సో పీసెస్ ఆఫ్ రోప్స్ ప్రాంతం, ఓకే, కట్ ఆఫ్ లెంత్ ఆఫ్ కట్ ఆఫ్ రోప్ పీసెస్ 12 meter 80 centimeter 25 meters 80 centimeters. ఇప్పుడు ముందు వీటిని మనం యాడ్ చేసి పెట్టుకోవాలి కదా. సో 16 8 3, సో మొత్తం ఎంత కట్ చేశారు పిల్లలు? 38 meters 60 centimeters అనేది మొత్తము కట్ చేసి పెట్టారు. సో లెంత్ ఆఫ్ ద రోప్ లెఫ్ట్ అంటే ఇక్కడ 80 metersలో నుంచి మనం ఈ 38 meters 60 centimeterని సబ్ట్రాక్షన్ చేయాలి. మీరు రఫ్లో చేసుకోండి, లేదంటే ఇక్కడైనా చేయొచ్చు. ఓకేనా, సో 80 00 అండ్ 38 60, సో 0, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, 7 అనమాట. 10 minus 6 4 1 4, so 41 meters 40 centimeters. Next, third question. 2 pipes measuring 1 meter 40 centimeter and 2 meter 80 centimeter lengths are cut off from the pipe with a length of 8 meters to arrange electric wires for a fan. Then how much pipe is left? ఏదైనా వైర్స్ పెట్టేటప్పుడు ముందు వాల్లో అంటే గోడ లోపల పైప్స్ పెడతారు కదా. సో టోటల్ లెంత్ ఆఫ్ ద పైప్ 8 meters, దానిలో 2 pipes కట్ చేశారంట ఇంత. ఇంకా మిగిలిపోయిన పైప్ అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేసి దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద పైప్ 8 meters, లెంత్ ఆఫ్ కట్ ఆఫ్ పైప్స్ 1 meter 40 2 meters 80 రాసాము. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి కదా. సింగిల్ 8 plus 4 12 అండ్ 4 ఇక్కడ. సో 4 meters 20 centimeters వచ్చింది. సో లెంత్ ఆఫ్ ద పైప్ లెఫ్ట్ అంటే ఈ 8 metersలో నుంచి ఈ 4 meters 20 centimetersని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో పక్కన రాసుకుందాము. 8 meters centimeters లేకపోతే ఏం చేయాలి పిల్లలు? 0 0. సో 4 meters 20 centimeters. సో 0, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 7 బారో తెచ్చుకున్నాం కదా. 10 minus 2 8, 7 minus, సో 3 meters 80 centimeters అనేది మనకి మిగిలిపోయిన పైప్ లెంత్ అనమాట. 3 meters 80 centimeters. Fourth one, from a plastic pipe of length 40 meters, 2 lengths measuring 12 meter 50 centimeter and 10 meters 80 centimeters are cut off. How much pipe is left? సో మొత్తం టోటల్ పైప్ లెంత్ 40 meters పైప్ లెంత్.
సో 2 పీసెస్ కట్ చేశారు కదా, అవి ఇది లెఫ్ట్ సేమ్ మోడల్. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసి 40లోంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. లెంత్ ఆఫ్ ప్లాస్టిక్ పైప్ వచ్చేసి 40 meters అండ్ లెన్స్ ఆఫ్ పైప్స్ కట్ ఆఫ్ 12 meter 50 centimeter and 10 meter 80 centimeters. సో మొత్తం మనం యాడ్ చేస్తే 0 13 ఇట్స్ 23 meters 30 centimeters అనేది కట్ చేశారు. సో లెంత్ ఆఫ్ ద పైప్ లెఫ్ట్ అంటే ఇప్పుడు 40 మీటర్స్లో నుంచి ఈ 23 meters 30 centimeters సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో మీటర్ సెంటీమీటర్ 40 0 0 23 30 0 ఇక 10 9 3. సో 10 minus 3 7 9 minus 3 6 1 16 meters 70 centimeters ఉంటుంది. సో ఇలా మనం ఆన్సర్ రాసేస్తాం. సో లాస్ట్ ప్రాబ్లం ఈ వర్క్షీట్లో 5th one. From your paper roll of length measuring 85 meters, 2 pieces measuring lengths 20 meters 60 centimeter and 35 meter 80 centimeters were used. How much length of paper is left in the roll? పేపర్ రోల్ ఉంటుంది కదా, సో దాని లెంత్ 85 meters, 2 pieces యూస్ చేశారు. ఇంకా ఎంత ఉంటుంది అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేసి 85లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో లెంత్ ఆఫ్ పేపర్ రోల్ 85 meters and 2 pieces, length of pieces used 20 meter 60 centimeter plus 35 meters 80 centimeters. రెండింటిని మనం యాడ్ చేస్తే 0 14 6 5. సో 56 meters 40 centimeter వచ్చింది. సో లెంత్ ఆఫ్ పేపర్ రో లెఫ్ట్ ఇన్ ద రోల్ ఎలా వస్తుంది? 85 meters నుంచి ఈ 56 meter 40 centimeter సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో మనకు ప్లేస్ ఉంది కాబట్టి మనం టెక్స్ట్ బుక్లో మీటర్ సెంటీమీటర్ 85 లేదా 85 meters 00 centimeters 56 meters 40 centimeters సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, సో 0 ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, అంటే బాగా తెచ్చుకుంటే 14 7 పోదు కాబట్టి 10 minus 4 6 14 minus 6 అంటే 8 2. సో 28 meters 60 centimeters ఉంటుంది. (28 meters 60 centimeters).